హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు 2 బజ్జీ రెసిపీలు అయితే చూపిపోతున్నాను. బయట చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో ఏమైనా తినాలనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఎగ్ బజ్జీ, ఆలు బజ్జీ అయితే చూపిపోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టామనుకో వేడివేడిగా ఇష్టంగా తింటారనమాట. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే మిరపకాయ బజ్జీ అయినా పిల్లలు తినలేరు కదా కారం, కాబట్టి ఇంకా బంగాళదుంపతో అయితే వేసాను అనమాట. ఇక్కడ 4 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. దానికోసం అయితే 2 స్పూన్లు వరిపిండి వేసుకున్నాను, బియ్యం పిండి. వరిపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. అలాగే కొంచెం వంట సోడా అయితే వేసాను, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. ఇలాగ కొంచెం కొంచెం కలుపుకొని వేసుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు ఎక్కువ చేయాలి, ఎంత చేయలేమో అనుకోకుండా ఇలాగా 4-5 స్పూన్లు అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈజీగా. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. ఎవరైనా తింటారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే. ఇంకా దాంట్లోకి కొంచెం వామ్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగా కొద్దిగా వేసేసాను, మొత్తం ఇలా కలిపేసాను. చూసారు కదా, వామ్ వేసుకోవడం వల్ల శనగపిండి కదా, కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే. ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా ఉంటే సరిపోతుంది పిండి. ఇలాగా స్పూన్ తోటి గిన్నెకి స్మాష్ చేసామనుకో బాల్స్ అనేవి, అదే ఉండలు ఉంటాయి కదా, అవి లేకుండా ఉంటాయి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉన్నాయనుకో ఆయిల్లో వేసినప్పుడు పగిలితే మొహం అంతా చెయ్యి అంతా పడుతుంది అనమాట ఆయిల్ అనేది. అండ్ ఇక్కడ బంగాళదుంపలు అయితే ఇలా కట్ చేసుకున్నాను, చూసారు కదా. ఇక్కడ నేను చాక్తో కట్ చేశాను కాబట్టి ఇలా ఉన్నాయి. అది కానీ ఉంటే స్లైసర్ కానీ కట్ చేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది, మరీ పలుచగా కాకుండా ఆ సైజ్ అయితే. ఇంకా చాక్తో కాబట్టి అలా కట్ చేసుకున్నాము. చూసారు కదా, పిండి అనేది ఇలా రెడీ అయిందనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలాగా ముంచుకొని ఇలాగా 2 వైపులా బాగా ముంచుకోవాలన్నమాట. పిండిలో ఇలా ముంచేసి గిన్నెకి తుడిచేసుకొని దాన్ని ఆ కారుతుంది కదా, అది అనేది పడకుండా నీట్గా వేసుకున్నాం అనుకో ఆలు బజ్జీ అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎలా పొంగుతుందో. వంట సోడా వేసాం కదా, అందుకే ఇలా పొంగాయి అనమాట. అలాగే బియ్యం పిండి వేయడం వల్ల, వరిపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటాయన్నమాట. ఓన్లీ శనగపిండి తినలేరు కదా అందరూ, తినేవాళ్ళు ఓన్లీ శనగపిండితో అయినా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ ఉన్నాను నేను. ఆయిల్కి సరిపడా ఫ్రీగా తిరగడం కోసం అయితే ఇలాగా ఆయిల్లో సరిపడా వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగా తిప్పుకుంటూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒక పక్కగా ఫ్రై అవుతాయి, లోపల పిండి అనేది అంతే ఉంటుంది. మంటను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాక్తో కాబట్టి ఇంకా స్లైసెస్ అన్నీ వస్తే అన్నీ అయితే ఇలాగా కట్ చేసేసుకున్నాను, చిన్నవి పెద్దవి అన్నీ. ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా గుల్లగా వచ్చాయో, బాగా పొంగాయి కదా. ఇలాగ వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలాగ సింపుల్గా అయితే చేసేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఎగ్ బజ్జీ అయితే చూసేద్దాం ఎలా చేయాలో. ఎగ్ బజ్జీలు అయితే తింటూ ఉంటారు కదా, ఇప్పుడు బజ్జీలు బయట కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇంట్లోనే పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ నేను 5 ఎగ్గులు అయితే తీసుకున్నాను కదా, వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇలాగా చూసారు కదా, ఇలాగా ఉడకబెట్టేసుకొని వీటిని మామూలుగా కర్రీకి వండుకుంటాం కదా, అలా కాకుండా ఇంకొంచెం సేపు ఎక్కువ బాయిల్ చేసామనుకో గట్టిగా ఉంటాయి అన్నమాట. బజ్జీకి గట్టిగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేశాను. వాటిని అయితే కొంచెం పగిలినాయి కదా షెల్స్ అయితే, ఇంకా ఉడికినట్టుగా. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అవి ఎగ్స్ అనేవి చల్లారేలోపు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని చూసారు కదా శనగపిండిని అయితే వేసుకున్నాను. తర్వాత మనము ఎన్ని అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంత శనగపిండి అయితే తీసుకోవాలి, మీరు తినే క్వాంటిటీని బట్టి. కొంచెం పసుపు యాడ్ చేశాను, అండ్ టేస్ట్కి సరిపడా సాల్టు, కొంచెం సోడా ఉప్పును కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు కొంచెం కారం అయితే యాడ్ చేశాను లైట్గా స్పైసీగా ఉండడానికి. ఇప్పుడు కొద్దిగా జీరా పొడి,
కొద్దిగా ధనియాల పొడి 2 యాడ్ చేసిన తర్వాత కొంచెం వామునైతే యాడ్ చేసుకోవాలి. ఇలాగ దీంట్లో వాము వేసుకున్నామనుకో శనగపిండి కదా, కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది పిల్లలకైనా మనకైనా. కొంతమంది శనగపిండి అంత లైక్ చేయరు కదా, వాము వేసుకున్నామనుకో ప్రాబ్లం ఉండదు, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీలకి సరిపడా కలుపుకోవాలన్నమాట. ఎలా కలిపితే సరిపోతుందా అనేసి అర్థమవుతుంది కదా, అలాగైతే కలుపుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, మరీ ఎక్కువైపోయినాయి అనుకో వాటర్ బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా రావు కదా. ఇక్కడ పిండి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ చూసారు కదా, ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకొని మధ్యలోకి ఇలాగ కట్ చేసి మొత్తం అన్నిటిని తీసుకోవాలి. మొత్తం షెల్స్ అంతా తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను అన్నిటినీ. ఎగ్ మొత్తమైనా వేసుకోవచ్చు. ఎగ్ మొత్తం వేసామనుకో మా పిల్లలు చిన్నపిల్లలు తినలేరులే అని చెప్పేసి హాఫ్ చేశాను అనమాట. ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ట్రై చేయండి. ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా, మొత్తం బాగా కట్ చేసేసాను. ఇలా కట్ చేసి పక్కన ఉంచేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టేసేయాలి. ఆయిల్ పెట్టుకొని చూసారు కదా, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అప్పుడే కొంచెం పిండిని అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయింది. పిండి అనేది ఎలా రెడీ అయిందో కూడా ఇప్పుడే అర్థమైపోతుంది మనకి కొంచెం చేత్తో తీసుకోగానే. ఇలాగ ఎగ్గుని తీసుకొని ఇలా మొత్తం అంతా కవర్ చేసుకొని శనగపిండిని చూడండి, శనగపిండిని అయితే ఎగ్ మొత్తం కవర్ చేసుకొని ఇలాగా తర్వాత తీసుకొని జాగ్రత్తగా ఇలాగా గిన్నెకి తుడుచుకుంటూ ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలాగా ఒకటి అయితే వేసేసాం కదా ఇందాక, ఇప్పుడు ఇంకోటి అయితే వేద్దాము. చూడండి, మాకైతే కొంచెం వాటర్ ఎక్కువైనాయి. మీరు ఇంకొంచెం వాటర్ తగ్గించుకుంటే ఇంకా నీట్గా వస్తాయి పర్ఫెక్ట్గా. కొంచెం వాటర్ ఎక్కువ అవడం వల్ల ఇలాగ చేయి వెనకాల బూందీ టైప్ పడిపోతుంది అనమాట. కొంచెం వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది కవర్ అవ్వలేదు అంటే వెంటనే తిప్పకూడదు అనమాట. దీన్ని వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. లేదంటే పిండి అలాగే ఉండిపోతుంది కదా, అదంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఆయిల్ అంతా పాడైపోతుంది. చూసారు కదా, ఇలాగ 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అవి తీసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అయితే వేసాను. పిండిని కలిపి ఇంకొంచెం శనగపిండిని అయితే కలిపాను, వాటర్ ఎక్కువైనాయి కాబట్టి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది, బూందీ అనేది ఏమీ రావట్లేదు. చూసారు కదా, ఇంకోటి కూడా యాడ్ చేస్తాను. ఆయిల్ మొత్తం కవర్ చేసుకుంటూ వేసాను అనమాట. ఇలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. ఎన్ని ఎగ్స్ ఉన్నా కూడా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చేశారనుకో పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారు. మా పిల్లలు అయితే బాగా తింటున్నారు. ఇంకా రోజు బయట ఎందుకులే ఇంట్లో చేద్దామని చెప్పేసి ఇంట్లో చేశాను. పర్ఫెక్ట్గా వచ్చాయి, బాగానే ఉన్నాయన్నమాట. ఆ పిండి కలపడంలోనే ఉంటుంది ఏదైనా. పిండిలో ఈ మసాలాలు ఇవి వేయడం వల్ల కూడా కొంచెం స్పైసీస్గా ఉంటుంది. జీరా పౌడర్, ధనియా పౌడర్ అవి వేసాను కదా, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, బయట అయినా అందుకే కదా ఇష్టంగా తింటారు అవన్నీ వేయడం వల్ల. చూసారు కదా, ఇక్కడ ఇదైతే ఫ్రై అయిపోయింది. దీన్ని అయితే తీస్తున్నాను పక్కకి. ఆయిల్ మొత్తం తీసేసి ఇలాగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఒక్కొక్కటి ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇంకా మొత్తం ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఇలాగా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆల్రెడీ బజ్జీలు వేసాం కదా, అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలను అయితే తీసుకొని ఇలాగ స్ట్రైనర్లోకి చూడండి ఇలా పెట్టేసామనుకో ఫ్రై అవుతాయి. ఆయిల్ కొంచెమే ఉంది కదా, అందుకని మునగలేదనమాట. నేను ఇంకా ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. అవి పగులుతాయి కదా, పగిలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూడండి పల్లీలు అనేవి ఎలా పగిలాయో. ఎలా పగిలినాయంటే ఫ్రై అయినట్టు. ఇప్పుడు వాటిని అయితే పక్కన పెట్టేశాను ఒక ప్లేట్లోకి. ఇక్కడ బజ్జీలకి మసాలా పట్టించడానికి అయితే ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, హాఫ్ ఎగ్ అయితే వేసాం కదా, ఆ హాఫ్ ఎగ్ని కూడా ఇలాగా చాకుతోటి కట్ చేసి ఇలాగా ఉల్లిపాయలు మొత్తం అంతా ఉల్లిపాయలు పెట్టేసుకొని చూడండి ఇలాగా మసాలా పెట్టుకుంటున్నాను అనమాట. అలా పెట్టుకున్నామనుకో టేస్ట్ ఇంకా బాగుంటుంది.
ఉత్తయి తిన్నా బాగానే ఉంటుంది. ఇలా పెట్టుకున్నామనుకో కొంచెం మనకు కూడా ఇష్టంగా ఉంటుంది కదా, ఆనియన్స్, పల్లీలు ఇలాగా. అందుకని చెప్పేసి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా ఇలాగా యాడ్ చేసుకోవాలి. చూడండి, నాకైతే సరిగ్గా రాలేదు మసాలా పెట్టడము, అందుకే అలా పెట్టానమాట. ఇప్పుడు ఒక నిమ్మకాయను కూడా పిండుకున్నామనుకో ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.